గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే. సో హైబ్రిడ్ ఫండ్‌లో కాకుండా మొత్తం ఒకవేళ మనం ఈక్విటీలో పెడితే రిస్క్ అంటే ఇన్వెస్ట్ అలా చేస్తే రిస్క్ ఏమైనా ఉందంటారా? రిస్క్ ఏంటి? రిస్క్ ఏంటంటే మేడం, మనం ఎస్డబ్ల్యూపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్డబ్ల్యూపీ అంటే ఇమీడియట్గా విత్డ్రాల్ ప్లాన్, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అది. సో ఇందులో మనం యూనిట్స్ అనేటివి విత్డ్రా చేస్తున్నాం. అంటే మనకు ఎప్పుడైతే ఒక లంప్స్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసామో దాని నుంచి మనం ఇమీడియట్ విత్డ్రా చేస్తాం. అంటే కొన్ని యూనిట్స్ అనేది కాన్స్టెంట్గా మనకి ఇస్తున్నారు. ఇక్కడ ఒక 1000 యూనిట్స్ వచ్చినాయి మనకి. ఆ యూనిట్స్ మనం విత్డ్రా చేస్తేనే మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అయితే ఆ యూనిట్స్ మార్కెట్లో ఉన్న రోజులు పెరుగుతాయి, మార్కెట్తో పాటు పెరగాలి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కంప్లీట్గా ఈక్విటీలో పెడుతున్నాం, ఈక్విటీ నుంచి విత్డ్రాల్ పెడుతున్నాం. అంటే ఈక్విటీ అనేది వాలటైల్. ప్రజెంట్ ఎలాంటి మార్కెట్ సిచ్యువేషన్కైనా మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తాయి. అంటే మార్కెట్లో ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే పహల్గామ్ అటాక్ అయినప్పుడు పాక్ మీద యుద్ధం వెళ్తుందని చెప్పి అన్నాం. అలాగే ట్రంప్ యొక్క టారిఫ్ రేట్స్ వల్ల కానీ మార్కెట్ డౌన్ అయిందనుకోండి, మనం మంత్లీ విత్డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, డౌన్లో ఉన్న యూనిట్స్, అంటే ఇప్పుడు మీరు ఒక యూనిట్ కాస్ట్ అనేది దాదాపు ఒక యూనిట్ కాస్ట్ అనేది మనకు ఒక 200 రూపీస్ ఉందని అనుకుందాం. ఆ యూనిట్ మీరు అప్పుడే విత్డ్రా చేసేస్తే కంప్లీట్గా జీరో అయిపోతుంది. అదే మీరు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు యూనిట్స్ ఈక్విటీ నుంచి కాకుండా డెట్ నుంచి కొంచెం విత్డ్రా చేసుకోవడం వల్ల యూనిట్స్ కొన్ని సేఫ్ అవుతాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనిట్స్ సేఫ్ అవ్వడం వల్ల ఇది లాంగ్ టర్మ్ నడుస్తుంది. ఎస్డబ్ల్యూపీ అనేది లాంగ్ టర్మ్, మీరు అంటే ఎన్ని సంవత్సరాలున్నా కూడా ఇంకా పర్ఫెక్చువల్గా నడిచే అవకాశం అనేది ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. అదే మీరు కంప్లీట్ ఈక్విటీలు పెడితే అవకాశం ఉండదు. ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాము. 2017-18లో ఎవరైతే ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారో ఆ ఇయర్ అయితే మీకు 11% రిటర్న్ అనేది వచ్చింది హైబ్రిడ్ ఫండ్ నుండి. బట్ నెక్స్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్ మార్కెట్ అనేది -38% కరెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మార్కెట్ 38% కరెక్షన్ అంటే మనం పెట్టిన 10 లక్షల్లో దాదాపు 4 లక్షలు మైనస్లో కనబడుతుందని చెప్పుకోవాలి. అయితే అది ఈక్విటీలో కంప్లీట్ ఈక్విటీ. మ్యూచువల్ ఫండ్ కాబట్టి దానంత కరెక్షన్ ఉండదు, కాస్త 20% కనబడుతుంది అనుకుందాం. ఈ 20% కనబడ్డప్పుడు ఏంటి, 8 lakhs ఉంది మీ దగ్గర. ఆ 8 lakhs నుంచి మీరు విత్డ్రా చేస్తారనుకోండి, ఈక్విటీలో ఉన్న యూనిట్స్ అన్నీ కూడా అప్పుడే కంప్లీట్గా విత్డ్రా అయిపోతాయి. ఆ 1 year కానీ 2 year కానీ మార్కెట్ డౌన్లో ఉన్న రోజులు విత్డ్రా అయిపోతాయి. అలాంటి టైంలో మీరు ప్యూర్ ఈక్విటీని కాస్త పక్కన పెట్టి హైబ్రిడ్ కనుకున్నట్టయితే డెట్ పోర్షన్ ఉంటుంది. అంటే మీరు పెట్టిన 10 లక్షల్లో ఒక 3-3.5 లక్షలు బాండ్స్ రూపంలో, గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలో పెడతారు. అది 6-7% రిటర్న్ ఇస్తుంది. ఈక్విటీ అనేది 15-16% రిటర్న్ ఇస్తుంది. వీటి రెండింటి ఒక కాంబినేషన్ 12% యావరేజ్ అని చెప్తాం. సో ఈక్విటీలో మీరు విత్డ్రా చేస్తే ఆ 15-16% ఇచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. 15% ఇస్తుంది, 6% ఇస్తున్నాము, అప్పుడు బాగుంటుంది. బట్ ఈక్విటీ ఎప్పుడైతే మీకు నెగిటివ్ రిటర్న్ ఇస్తుందో, ఈక్విటీ యొక్క స్టాక్స్ డౌన్లో ఉంటాయో, మ్యూచువల్ ఫండ్ అనేది కంప్లీట్ డౌన్లో ఉన్నప్పుడు మీరు దాని యూనిట్స్ లాస్ అవుతారు. అలాంటి టైంలో ఎస్డబ్ల్యూపీ ఉన్న ఆటోమేటెడ్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఈ డెట్ పోర్షన్ నుంచి విత్డ్రా ఇస్తుంది మీకు. కాబట్టి మీ అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. అందుకని మీరు హైబ్రిడ్ ఈక్విటీలోకి మాత్రమే వెళ్ళాలి. ఇంకా కన్జర్వేటెడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే ఎబో 60-65 ఉన్న ఇన్వెస్టర్స్ ఉంటారు. దే విల్ నాట్ బేర్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఆర్ మైనస్ ఇన్ దే పోర్ట్ఫోలియో. అంటే నా 10 లక్షల్లో నేను 2 లక్షలు తగ్గినా కూడా తట్టుకోలేను బాబు అనుకున్నప్పుడు ఇంకా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అని ఏంటంటే ఇంకా డెట్ పోర్షన్ కాస్త ఎక్కువ ఉంటుంది అందులో ఆల్మోస్ట్ మీకు ఏంటంటే అందులో ఒక అద్భుతం ఏంటంటే మార్కెట్ కండిషన్ బట్టి ఈక్విటీలో స్కోప్ ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ని ఈక్విటీకి మూవ్ చేస్తాడు ఫండ్ మేనేజర్. అండ్ అలాగే ఈక్విటీలో వాలటాలిటీ ఉంటే కంప్లీట్గా డెట్ పోర్షన్కి మూవ్ చేస్తాడు. దానివల్ల మీరు మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు మీ పోర్ట్ఫోలియో డౌన్ కాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కూడా ఒక రకమైన ఆప్షన్ అనమాట. ప్యూర్ ఈక్విటీ ఎప్పుడు అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి టైం ఉంది, మనం రిస్క్ తీసుకోగలుగుతాం. నా 10 లక్షలు 5 లక్షలు కనబడ్డా నేను ఎలాంటి ఫీల్ గాను, ఎందుకంటే నేను తీసుకోవాల్సింది లాంగ్ టర్మ్ కదా. ఇప్పుడు నేను ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 50,000 విత్డ్రా చేస్తే సంవత్సరంలో ఒక 6 లక్షలు మాత్రమే విత్డ్రా చేస్తున్నాను. అంటే అట్లా 2 సంవత్సరాలు మార్కెట్ డౌన్ ఉన్నా 12 లక్షలు కదా నేను విత్డ్రా చేసింది. నా పోర్ట్ఫోలియో ఇప్పుడు 50 లక్షలకు డౌన్ అయినా 60 లక్షలకు డౌన్ అయినా నాకు పోయేది ఏం లేదు. ఇంకా 4 సంవత్సరాలు విత్డ్రా చేసినా నా అమౌంట్ జీరో కాదు. బట్ మీన్ వైల్ మార్కెట్ అనేది ఆ 2 years లోపల మళ్ళీ గ్రో అయిపోతుంది. నా 50 lakhs బికమ్ మళ్ళీ 1.2 CR అయిపోతుంది, 1.3 CR అయిపోతుంది. కాబట్టి ఈక్విటీ ఇన్వెస్టర్ కంప్లీట్గా
అది స్టోరీ డిఫరెంట్. అదేంటనంటే మీరు ఎంత మైనస్ అయినా నడుస్తుంది, అది ఈక్విటీ ఓన్లీ సేవింగ్స్ పర్పస్ వాడుతున్నాం. బట్ విత్డ్రాల్ పర్పస్ వాడినప్పుడు మాత్రం మీరు దాన్ని జోలుకోకూడదు. ఈక్విటీలోనే మరి 16 వస్తుంది కదా, నేను మళ్ళీ 12% ఎందుకు అడ్జస్ట్ అవుతానంటే ఇది పెరిగినప్పుడు బాగుంటుంది, తగ్గినప్పుడు సేఫ్టీ కోసం హైబ్రిడ్ ఈక్విటీ వాడాలనే చెప్తాము. హైబ్రిడ్ ఈక్విటీ, అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్. ఈ మూడింటిని దాటి మీరు మళ్ళీ గ్రీడినెస్ పెంచుకున్నారనుకోండి, అమౌంట్ కాస్త మళ్ళీ జీరో అయిపోతుంది. మళ్ళీ అంటారు హైబ్రిడ్లో పెట్టిన ఇలా హైబ్రిడ్ ఎస్డబ్ల్యూపీ అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదని మళ్ళీ సిస్టమ్ని బ్లేమ్ చేస్తారు. రైట్. సో కాబట్టి సేఫెస్ట్ వేలో హైబ్రిడ్ ఈక్విటీలో వెళ్ళాలి. ఓకే, సో దీనికి అంతా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ప్రాపర్ గైడెన్స్ అగైన్, అండ్ మీలాంటి ఒక ప్రాపర్ ఎవరైతే చూసుకుంటారో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే మాత్రం మనీ విల్ బి లైక్ ఇన్ సేఫ్ హ్యాండ్లో ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే మిమ్మల్ని మోటివేట్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు 5 లక్షలు ఆఫ్ చేస్తారు, చాలా మందికి ఏంటంటే అంటిల్ అన్లెస్ సమ్వన్ విల్ టెల్ దే విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. మన స్కూల్ టైంలో కూడా చూస్తుంటాం కదా, మనకు 50 మార్క్స్ వచ్చింది, ఇంకా చాలా బాబు 50 అనుకుంటాం. బట్ టీచర్ మోటివేట్ చేసినప్పుడు మీకు 75 వచ్చే కెపాసిటీ ఉంది నీకు అని అంటే అప్పుడు మనం ఇంకాస్త ట్రై చేస్తాం. అలాగే మన ఫాదర్ కానీ మదర్ కానీ ఇంకాస్త మోటివేట్ చేసి అంటే మన అబ్బాయికి 90% వచ్చే స్కోప్ ఉంది అంటే ఇంకాస్త టైం ఇస్తాం. అలాగే ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క డ్యూటీ కూడా అదే. మీరు 5 lakhsలో 2500 తీసుకున్నారు, 10 lakhs తీసుకుంటే 5000 వస్తుంది, 20 lakhs అన్న తీసుకుంటే 10,000 వస్తుంది మీకు. అలాగే మన యొక్క టెంపరీ సిచ్యువేషన్స్లో కానీ ఇంట్లో కాస్త మనీ పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ విత్డ్రా చేయకుండా కాపాడే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే అసెట్ క్రియేట్ అనేది ఎప్పుడైనా సరే ఇయర్స్ తీసుకుంటుంది. ఈక్విటీలో కానీ మీరు రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ కొన్ని సంవత్సరాలు మీరు అందులో వెయిట్ చేస్తేనే అందులో రియల్ గెయిన్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ జర్నీని మీకు ఇంటాక్ట్ కాకుండా కాపాడడానికి ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది అవసరం అందరికీ. ఓకే మధు గారు, చాలా చక్కగా చెప్పారు. దట్ అంటే మనీ ఎక్కడ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ అయితే ప్రాపర్ గైడెన్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్షన్ ఉంటే వీ కెన్ రీచ్ హైట్స్ అన్నట్టు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.